బికాస్ హీ ఫీల్స్ అలోన్. ఆయన ఒంటరివాడిగా ఫీల్ అవుతాడు, వేల మందితో తిరుగుతాడు. కానీ ఆయన చిన్న పిల్లవాడిగా ఉండాలి అని అనుకున్నప్పుడు నేనే గుర్తొస్తాను. బికాస్ ఎందుకు అనంటే వి యాక్సెప్ట్ ఈచ్ అదర్ జస్ట్ ద వే దే ఆర్. షరతులు లేని సంబంధం, షరతులు లేని సంబంధం. ఈ సంబంధం ప్రభు అయిన యేసు క్రీస్తు నీకు ఇవ్వగలుగుతాడు. ఆయనకు తోడుగా ఇంకొకరిని నువ్వు ఎన్నుకోవచ్చు, ఇంకొకరితో నువ్వు సంబంధం కలిగి ఉండొచ్చు. చాలా ముఖ్యం యంగ్ పీపుల్, చాలా ముఖ్యం. బ్రేక్కి వెళ్దాం. బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత కంటిన్యూ చేద్దాం మిగిలిన ఎఫ్స్. ఇప్పటికైతే ఫ్యాషన్ గురించి చూసాం, ఫ్రెండ్షిప్ గురించి చూసాం, ఫ్యామిలీ వరకు వచ్చాం. ఫ్యూచర్ గురించి, మిగిలిన వాటి గురించి, ఫ్రస్ట్రేషన్ గురించి కూడా మాట్లాడదాం. కానీ ఫ్రెండ్స్, ద బజ్ వర్డ్ ఫర్ టుడే. ఈరోజు ఉదయానికి మనకున్న బజ్ వర్డ్ ఏంటంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్షిప్ ఈజ్ గుడ్, ఫ్రెండ్షిప్ ఈజ్ గ్రేట్, ఫ్రెండ్షిప్ ఈజ్ డిజైరబుల్. కానీ ఎటువంటి ఫ్రెండ్షిప్? దావీదు యోనతానులకు ఉన్నటువంటి ఫ్రెండ్షిప్. తలలోంచుకుంటే ప్రార్థించుకుందాం. నేను ఒక 2 నిమిషాలు సమయం ఇస్తాను మీకు. క్లోజ్ యువర్ ఐస్. నేను ప్రశ్న అడిగినప్పుడు నీ మనసులో మెదిలే మొట్టమొదటి వ్యక్తి ఎవరు అన్నది నువ్వు నోట్ చేసుకో. నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకు సమాధానంగా నీ మనసులో మెదిలే మొట్టమొదటి వ్యక్తి, నీకు కనిపించే మొట్టమొదటి ఫేస్, ఆయనను లేకపోతే ఆమెను గుర్తుపెట్టుకో. హీ ఆర్ షీ కెన్ బి ఎ గుడ్ ఫ్రెండ్ ఫర్ యూ. నీకు ఏడుపు వస్తుంది, నువ్వు ఒంటరిగా అనిపిస్తావు. ఎవరికి కాల్ చేసి మాట్లాడాలండొచ్చు, మీ అన్న ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, లేకపోతే నిన్ను ప్రభువులోకి నడిపినటువంటి, నీకు సువార్త చెప్పినటువంటి అన్న ఉండొచ్చు, నిన్ను క్యాంపుకు తీసుకొచ్చినటువంటి అన్న ఉండొచ్చు. నీ బాగు కోరేవాడు, నువ్వు ఎదగాలి అని ఆశపడేవాడు. ఆ ఫేస్ గుర్తుపెట్టుకో. నువ్వు లెక్క చెప్పాలి, నీ సంబంధాలను బట్టి నువ్వు లెక్క చెప్పాలి. నీ సహోదరులకు తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరింపనేలా మనమందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలవాలి. మన సంబంధాలు మెరుగుపడకపోతే దేవుని రాజ్య వారసులము అవలేము. థింక్ అబౌట్ యువర్ రిలేషన్షిప్స్. నీకు వాక్యం చెప్పాడు, నువ్వు బాగుండాలని ఆశ